రాత్రికి రాత్రే మారిపోయిన తత్కాల్ బుకింగ్ టికెట్ నియమాలండి. ఇంతవరకు కూడా తత్కాల్ టికెట్లు బుక్ చేసుకోవాలంటే చాలా అవస్థలు పడేవాళ్ళు ప్యాసింజర్స్. కానీ ఇప్పుడు అంత అవసరం లేదు. రైలు బయలుదేరే గంట ముందు కూడా టికెట్ బుక్ చేసుకునే అవకాశాన్ని ఒకటి కల్పిస్తున్నారంటూ ఐఆర్సిటీసీ వాళ్ళు ఒక అప్డేట్ ఇచ్చారు. మనం ఇప్పుడు ఆ అప్డేట్ గురించి తెలుసుకుందాం. భారతీయ రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్ నిబంధనల్లో 2025 సంవత్సరానికి కీలకమైన మార్పులు అయితే తీసుకొచ్చింది. రైలు టికెట్లు బుక్ చేసుకోవాలనుకునే ప్రయాణికులు ఇకపై కొత్త నిబంధనలు పాటించాల్సి ఉంటుందని చెప్తున్నారు. రైలు సేవలను మరింత సులభతరం చేయడానికి, పారదర్శకతను పెంచడానికి ఈ మార్పులు తీసుకొచ్చినట్లుగా ఐఆర్సిటీసీ ప్రకటించిందండి. ఇప్పటి వరకు ఉదయం 10 గంటల వరకు ప్రారంభమయ్యే తత్కాల్ టికెట్ బుకింగ్ ఇకపై ఉదయం 11 గంటలకు మొదలు కానుందని చెప్తున్నారు. ప్రయాణికులు ఈ కొత్త సమయాన్ని గమనించి తమ బుకింగ్ ముందుగానే సన్నద్ధంగా ఉండాలని తత్కాల్ టికెట్ల కోసం ఏసీ, నాన్ ఏసీ కోచ్లకు ప్రత్యేక కోటాలను కూడా నిర్ణయించారు. దీని ద్వారా ప్రయాణికులు తాము కోరుకున్న సీటును పొందే అవకాశాలు కూడా మెరుగుపడతాయట. గతంలో టికెట్ మనకు నచ్చిన సీటు వచ్చేది కాదు, మిడిల్, అప్పరో, లోయర్ అప్పరో వచ్చేది. కానీ ఇప్పుడు మనం ఏ టికెట్ మిడిల్ కావాలన్నా, అప్పర్ కావాలన్నా, లోయర్ కావాలన్నా అని ఎంచుకునే ఆప్షన్ కూడా ఉంటుందని చెప్తున్నారు. మరోవైపు ఐఆర్సిటీసీ డైనమిక్ ధర అనేటటువంటి కొత్త ఆప్షన్ పెట్టారు. ఈ విధానాన్ని కూడా అమల్లోకి వచ్చిందట. టికెట్ డిమాండ్ లభ్యతను బట్టి ధరల్లో హెచ్చు తగ్గులు ఉండేలా చర్యలు చేపట్టనుంది. ఈ విధానం టికెట్లలో పారదర్శకతను కూడా పెంచనుందటండి. తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునే వారికి ఆధార్ కార్డు తప్పనిసరి అయితే చేసింది. నకిలీ టికెట్ బుకింగ్ను నివారించేందుకు ఈ కొత్త నిబంధన అమలు చేయబడిందని చెప్తున్నారు. ఇప్పటి వరకు తత్కాల్ టికెట్ రద్దుపై అయితే కఠిన నిబంధనలు ఉండేవి. అయితే కొత్తగా మార్పుల ప్రకారం 24 గంటల ముందు టికెట్ రద్దు చేసిన ప్రయాణికులకు అధికంగా డబ్బులు వాపసు ఇచ్చేలా ఐఆర్సిటీసీ మార్పులు అయితే చేసిందండి. అంటే చాలా తక్కువ మొత్తాన్ని డిస్కౌంట్ చేసి ఎక్కువ మొత్తాన్ని తిరిగి ఇవ్వడం అన్నమాట. ఈ కొత్త నిబంధనలతో తత్కాల్ టికెట్ బుకింగ్ మరింత సులభతరం అవుతుందని ప్రయాణికులు ముందుగానే తెలుసుకుని తమ ప్రయాణ ప్రణాళికను సజావుగా చేసుకోవాలని ఐఆర్సిటీసీ సూచించింది. అంటే ఇందులో ఒక ట్విస్ట్ ఉందండి. ఎవరైనా రైలు బయలుదేరే గంట ముందు కానీ క్యాన్సిల్ అయితే టికెట్ క్యాన్సిల్ అవకాశం ఉండదు. ఒకవేళ క్యాన్సిల్ చేసినా కూడా రీఫండ్ రాదు కాబట్టి వదిలేసేవారు. కానీ ఇప్పుడు అధిక మొత్తంలో వస్తుంది కాబట్టి ఎంతో కొంత రైలు ప్రయాణం ఒక 2-3 గంటల ముందు కూడా టికెట్ క్యాన్సిల్ చేసినప్పుడు తత్కాల్ టికెట్లో ప్రీమియం తత్కాల్ టికెట్ కింద అప్పటికప్పుడు ప్రయాణం చేసుకోవాలనుకునే వాళ్ళకి దక్కే అవకాశం ఉంది కనుక ఆ సమయంలో కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చు అనేటువంటి ఆప్షన్ ఇస్తున్నారట. దాన్నే ఐఆర్సిటీసీ డైనమిక్ ప్రైసింగ్ అనే వాడుతున్నారండి. ఏది ఏమైనా రైలు బయలుదేరేటప్పుడు కూడా ఒకసారి ప్రయాణం చేయాలనుకునే వాళ్ళు తత్కాల్ ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఎవరైనా క్యాన్సిలేషన్ చేసినప్పుడు ఆ టికెట్లని వెంటనే బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారట. కాబట్టి రైలు ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి టికెట్ బుక్ చేసుకోగలరని ఐఆర్సిటీసీ వాళ్ళు అప్డేట్ ఇచ్చారండి.